సో ఎఫెసు సంఘము దేవుని మీద తొలి ప్రేమను కోల్పోయిన సంఘంగా ఉన్నది. సో దేవుడు మరలా వారికి ఏం చెప్పిండు, మీరు మారు మనసును పొందుకోండి, మీరు మారు మనసు పొందుకొని మరలా ఏదైతే దేవుడు చెప్పినటువంటి మార్పులోనికి ఎఫెసు సంఘమునికి హెచ్చరిక చేసినాడు. అదేవిధంగా స్మరణ సంఘముల గురించి కూడా మనం చూసి ఉన్నాం. స్మరణ సంఘము శ్రమలలో కూడా దేవునికి నమ్మకంగా ఉండాలని, సో ఇబ్బందులలో కష్టములలో నమ్మకంగా ఉండాలని మనం తెలుసుకున్నాము. ఈరోజు మనము 3వ సంఘము ఫెర్గేము సంఘం గురించి మనం తెలుసుకుందాం. సో ఈ ఫెర్గేము గురించి హిస్టరీ నేను ఆల్రెడీ మీకు చెప్పి ఉన్నాను. సో మరలా నేను దాని గురించి చెప్పనవసరం లేదు. ఇక్కడ ఫెర్గేము అనేది కొన్నిసార్లు ఫెర్గమస్ అనేది కూడా రాయబడి ఉంటుంది. ఫెర్గేము అనేది మగవారి పేరు, ఫెర్గమస్ అనేది ఆడవారి పేరు. గుర్తుపెట్టుకోండి, ఫెర్గేము అనేది మగవారి పేరు, ఫెర్గమస్ అనేది ఆడవారి యొక్క పేరు కిందకి ఇక్కడ వాళ్ళు బోధిస్తూ ఉంటారు. సో కానీ ఇక్కడ ఫెర్గేము అనేది ఇక్కడ వాడబడి ఉన్నటువంటి మాట. సో ఈ యొక్క ఫెర్గేము సంఘముని ఏ కాలమునకు విభజించి ఉన్నారంటే క్రీస్తు శకము 313 నుంచి 519 వరకు. క్రీస్తు శకము 313 నుంచి 519 వరకు ఈ యొక్క ఫెర్గేము సంఘముని కాలంగా విభజించినారు. సో ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, వాడి అయిన 2 అంచులు కలిగ ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు. ఇక్కడ వాడి అయిన 2 అంచులు గల ఖడ్గం అనేది ఎందుకు వాడబడిందంటే, ఇక్కడ మీరు కిందికి 12వ వచనం నుంచి 17వ వచనం వరకు మీరు స్పష్టంగా చదివినట్లయితే ఇక్కడ మనకు 2 విషయములు అర్థమవుతాయి. ఇక్కడ సంఘములో దేవుని యొక్క సింహాసనం ఉన్నది, అదేవిధంగా సాతాను యొక్క సింహాసనం కూడా ఉన్నది. ఇప్పుడు ఇక్కడ 2 సింహాసనములు కనిపిస్తున్నాయి. దేవుని యొక్క మందిరంలో కేవలం దేవుని యొక్క సింహాసనము మాత్రమే ఉండాలి. కానీ ఇక్కడ చూసినట్లయితే పెర్గము సంఘములో దేవుని సింహాసనం ఉంది, అదేవిధంగా సాతాను సింహాసనం ఉన్నది. కారణం ఏంటిదంటే నేను ఏం చెప్పినాను, ఈ యొక్క సంఘము కలుషితమైనటువంటి సంఘం. దేని వలన కలుషితమైనది? అన్యల బోధల వలన. అంటే నికాలోయితుల బోధలు ఇక్కడ కనిపిస్తుంటాయి. మనము 15వ వచనం చదివితే నికాలోయితుల బోధ, అదేవిధంగా కిందికి చూసినట్లయితే బిలాము యొక్క బోధ కూడా అక్కడ వాళ్ళు పైన 14వ వచనంలో బిలాము బోధ, అదేవిధంగా నికోలాయితుల బోధ, ఈ 2 బోధల వలన సాతాను యొక్క సింహాసనం కూడా దేవుని యొక్క మందిరంలోని కంటే దేవుని యొక్క మందిరంలో వ్యర్థమైన వాటిని కూడా ఇక్కడ బోధించడం వల్ల ఈ సంఘం ఏమైపోయింది, పొల్యూట్ అయిపోయింది. రకరకాలుగా దేవుని యొక్క వాక్యానుసారంగా ఉండకుండా పొల్యూట్ అయిపోయింది. నేను ఇంతకుముందుకు మీకు చెప్పాను, ఎఫెసు సంఘంలో ఆర్థో అంటే సరి అయిన, డాక్సీ అంటే ఉపదేశము, సరి అయిన ఉపదేశము ఎక్కడ ఉన్నది? ఎఫెసు సంఘంలో ఉన్నది. కానీ వాళ్ళకు ఏమి కోల్పోయినారు? దేవుని మీద తొలి ప్రేమను కోల్పోయినారు. ఇక్కడ ఏం కోల్పోయారు? డాక్సీ అంటే ఏం కోల్పోయారు? ఉపదేశమునే, దేవుని మీద ఉన్నటువంటి దేవుని దగ్గర దేవుడు ఏదైతే మనకు బోధించిండో ఆ బోధనే వీళ్ళు ఇక్కడ మార్చేసినారు. సంఘములో రకరకాలుగా వాళ్ళు బోధించి ఉన్నారు. అందుకని ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, వాడి అయిన 2 అంచులు కలిగిన ఖడ్గము అంటే 2 అంచులు కలిగిన ఖడ్గము అది ఎటువైపు నుండి వచ్చినా అది ఏం చేస్తుంది? ఎటు నుంచి చెడు వచ్చినా దాన్ని కట్ చేసేస్తుంది. అందుకని ఇక్కడ దేవుడు వాడి అయిన 2 అంచులు కలిగిన ఖడ్గము కలిగిన వాడు చెప్పు సంగతులు. నేను 2 అంచులు కలిగినటువంటి ఖడ్గము కలిగిన వాడిని, జాగ్రత్త అని సంఘమునికి దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. సో దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. యాక్చువల్గా ఈ ఫెర్గేము పట్టణంలో ఒక పెద్ద కొండ ఉంటుంది. ఫెర్గేము పట్టణంలో ఒక పెద్ద కొండ, ఆ కొండ పైన ఒక గుడి, ఒక దేవాలయం అక్కడ వాళ్ళు నిర్మించి ఉన్నారు. సో అందువలన అక్కడ సాతాను సింహాసనం ఉన్నదని, సాతాను కాపురం ఉన్నదని సో అక్కడ కొంతమంది ఈ విధంగా చెప్తుండవచ్చు. అదేవిధంగా దైవ సేవకులు ఏం చెప్తారంటే ఇక్కడ నికోలాయితుల బోధలు, అదేవిధంగా బిలాము బోధలు కూడా దేవుని యొక్క మందిరంలోనికి వచ్చినాక దేవుని యొక్క సంఘంలో సాతాను సింహాసనం కూడా
ఏర్పాటు చేసుకున్నది అనేది ఒక విధంగా చెప్తుంటారు. కనుక ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే సాతాను సింహాసనం కాపురంలో ఉన్నదని నేను ఎరుగుదును అని అంటున్నాడు. అంటే అక్కడ ఆ పట్టణం అంతా దేని చేత, విగ్రహముల చేత నింపబడినటువంటి పట్టణము. కానీ పైన ఆ కొండ పైన ఒక దేవాలయం అనేది నిర్మించబడి ఉన్నారు. అది సాతాను యొక్క సింహాసనంగా అక్కడ వాళ్ళు చూస్తారు. కనుకనే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే సాతాను సింహాసనం ఉన్న కాపురములో స్థలములో నువ్వు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. మరియు ఇంకేమంటున్నాడు, సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిప అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. చూడండి, వాళ్ళు యేసు ప్రభువును వెంబడిస్తున్నటువంటి లేదంటే దేవుని యొక్క సాక్ష్యమును కలిగినటువంటి ఒక వ్యక్తిని అంతిప అని వాడిని చంపుతున్నప్పుడు వీళ్ళందరూ కూడా దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసముని కోల్పోలేదు. చూడండి, దేవుడి పట్ల మనం ఏదైతే కలిగి ఉంటున్నామో దేవుడు అది మిస్ చేయట్లేదు. నేను మీకు ముందుగా చెప్పే ఉన్నాను ఏంటిది, దేవుడు 2 సంఘములను తిట్టిండు, 2 సంఘములను మెచ్చుకుండు, 3 సంఘములలో దేవుడు ఏంటనేది మెచ్చుకున్నాడు, అదేవిధంగా తిట్టి ఉన్నాడు. సో దేవుడు స్ముర్ణ సంఘముని మెచ్చుకున్నాడు, అదేవిధంగా ఫిలదెల్ఫియా సంఘముని మెచ్చుకున్నాడు, ఎఫెసి సంఘముని, అదేవిధంగా ఫెర్గేము సంఘముని, అదేవిధంగా తుయతైర సంఘమును గమనించినట్లయితే దేవుడు ఇక్కడ మెచ్చుకున్నాడు, అదేవిధంగా తిట్టినాడు. సో అదేవిధంగా సార్దీస్ సంఘముని, అదేవిధంగా లవోదియక సంఘముని దేవుడు మెచ్చుకోలేదు. దేవుడు ఆ 2 సంఘములని తిట్టి ఉన్నాడు. సో రానున్న రోజులలో మనం దానిని గురించి తెలుసుకుందాము. సో ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఈ సంఘమును ఎందుకు మెచ్చుకుంటున్నాడంటే సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నువ్వు కాపురం ఉండి నా యందలి విశ్వాసముని నువ్వు కోల్పోలేదు. ఏ విషయంలో కోల్పోలేదు? అంతిప అనువాడిని ఏం చేసినారు వాళ్ళు? చంపబడిన దినములలో అంతిప అనువాడిని చంపేసినాడు. అప్పుడు మీరు నా నామమందలి ఉన్నటువంటి విశ్వాసమును మీరు నన్ను ఎరగనని చెప్పలేదు. సో మీరు నా యందలి విశ్వాసం ఉన్నారు కనుక ఇంకేమంటున్నాడు, విశ్వాసమును విసర్జింపలేదు. అండర్లైన్ చేసుకోండి, విశ్వాసమును విసర్జింపలేదు. చాలామంది విశ్వాస విషయంలో తొలగిపోతుంటారు, విశ్వాసమును వదులుకుంటారు. కారణం ఏంటిదంటే రకరకములైన బోధల చేత కావచ్చు, లేదంటే వారికి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి కావచ్చు. సో దేనిని బట్టి అయినా కొంతమంది విశ్వాసము నుండి తొలగిపోతారు. కానీ దేవుడు అంటున్నాడు, ఎన్నడూ కూడా నీ యొక్క విశ్వాస విషయంలో తొలగిపోవద్దు. దేవుని పట్ల మనం ఏదైతే ప్రేమను కలిగి ఉంటామో దేవుడు ఎప్పుడు కూడా దానిని మర్చిపోయే దేవుడు కాడు. దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడు. నిన్నటి దినమున మీకు చెప్పినాను ఏంటిది, మై వర్డ్ ఆల్వేస్ డస్ గుడ్. నా యొక్క మాటలు ఎప్పుడు కూడా మంచి పనులే చేస్తాయి. ఎవరి విషయంలో? ఎవరైతే యథార్థంగా ప్రవర్తిస్తారో, నేను మీకు చెప్పాను, ఎవరైతే యథార్థంగా ప్రవర్తిస్తారో మై వర్డ్స్ ఆల్వేస్ డస్ గుడ్ థింగ్స్. దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది, ఎల్లప్పుడూ మంచి క్రియలే దేవుడు వారి పట్ల చేస్తాడు. కానీ క్రొత్త నిబంధనలో వచ్చేసరికి దేవుడు ఏమని చెప్పినాడు? దేవుడు ఏమని చెప్తున్నాడంటే దేవుడే మనల్ని మంచి పనులలో, అదేవిధంగా మన యొక్క మాటల్లో మంచిగా ఉండటానికి ఆయన మనల్ని స్థిరపరిచి ఉన్నాడు. పాత నిబంధనలు అయితే ప్రతిదీ కూడా దేవుడే చేస్తానన్నాడు. కానీ క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి దేవుడు మనలో ఉండి ఆయన మంచి కార్యములను చేస్తాడు. అదేవిధంగా ఆయన మనలో ఉండి మంచి పనులు, మంచి మాటలు పలుకుతాడని దేవుని యొక్క వాక్యంలో 2వ తెస్సలోనిక పత్రిక మీరు చదివితే సో అందులో అది మనకు అర్థమవుతుంటుంది. 2వ తెస్సలోనిక పత్రికలో ఉంటుంది, మీరు తర్వాతకి చదవండి. సో మనం దేవుని అందరూ ఏదైతే విశ్వాసమును కలిగి ఉంటామో దేవుడు ఎప్పుడు కూడా దాన్ని మర్చిపోడు. అదేవిధంగా దేవుడు దానిని గురించి, నిన్ను గురించి, మనల్ని గురించి ఆయన సాక్ష్యము ఇస్తాడు. సో ఇక్కడ నేను మీకు కొద్దిగా ఇక్కడ చరిత్ర అనేది చెప్తాను చూడండి. ఇది 313 నుంచి 519 వరకు ఉన్నటువంటి సంఘంగా మనం చూస్తున్నాం కదా. సో ఈ సమయంలోనే 10 మంది రోమా చక్రవర్తులు పరిపాలించిన తర్వాతకి స్ముర్ణ సంఘంలో చూసినట్లయితే 10 మంది చక్రవర్తులు, వారిలో కొంతమంది ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే ఔగుస్తు, అదేవిధంగా నీరో చక్రవర్తి, అదేవిధంగా
టిబేరియస్, అదేవిధంగా ఇంకొక ఆయన ఇంకొక ఆయన పేరు ఏం పేరు ఉంటుంది, ఇంకొక ఆయన పేరు. సో మీరు ఈ నలుగురు పేర్లు ఎల్లప్పుడూ జ్ఞాపకం. డొమిటియన్, ఈ డొమిటియన్ చక్రవర్తి సో బహుగా హింసించినటువంటి చక్రవర్తులు. ఎందుకంటే వీళ్ళు నలుగురు వారి కొరకు దేవాలయములను నిర్మించుకొని ఆ దేవాలయంలో వీరి విగ్రహమును పెట్టి అనేకులని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మేమే దేవుళ్ళము, మమ్మల్ని ఆరాధించాలి, ఒకవేళ ఆరాధించలేకపోయినట్లయితే హింసిస్తామని చెప్పేవారు. అలా హింసించబడినటువంటి సమయంలో ఇక్కడ అంతిఫా అను వ్యక్తిని కూడా అక్కడ అదే విధంగా వీరు సంఘములో దేవుని నమ్ముకున్నందుకు హింసించి అతన్ని ఏం చేసినారు, చంపేసినారు. ఆ సమయంలో కూడా వీళ్ళు ఏం చేసినారు, దేవునికి నమ్మకంగా ఉన్నారని చెప్తున్నారు. సో వాళ్ళ సమయం అయిపోయిన తర్వాతకి ఈ యొక్క పెర్గేము సంఘము కాలం వచ్చే సమయానికి సో కాన్స్టంటైన్ అనే చక్రవర్తి, మనందరికీ తెలుసు కాన్స్టంటైన్ చక్రవర్తి సో పరిపాలన సమయానికి వచ్చిండు. అతనికి కలలో దేవుడు యేసు ప్రభు కనిపించినాడని, సో అతడు నీవు ఏ యుద్ధముకు వెళ్ళినా కూడా ఇదిగో ఈ యొక్క సిలువని లేదంటే సిఆర్ అనే ఒక పదమును పెట్టుకొని నువ్వు ముందుకు వెళ్ళినట్లయితే నీకు ఏ యుద్ధంలోనైనా విజయం ఇస్తానని చెప్పినట్టు అతనికి కల వచ్చిందని చెప్తాడు. అదేవిధంగా అతడు దానిని ఉపయోగించి ఏ దేశం మీదకి, ఏ పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళినా అతడు అన్ని యుద్ధములలో విజయములను సాధించి ఉన్నాడు. సో కనుక అతడు మొట్టమొదటిగా క్రైస్తవ చక్రవర్తిగా మారిన 10 మంది చక్రవర్తులు హింసించిన తర్వాతకి మొట్టమొదటిగా ఈ కాన్స్టంటైన్ క్రైస్తవ చక్రవర్తిగా మారిన తర్వాతకి అతడు ఆదివార దినముని యేసు సెలవు దినంగా ప్రకటించిండు. అదేవిధంగా డిసెంబర్ 25ని క్రిస్మస్గా అతడు ప్రతిపాదించిండు. సో అతడు ఎవరితోటి సంప్రదించిండంటే కొంతమంది దేవుని యొక్క సేవకులను సంప్రదించి ఈ డిసెంబర్ 25 కరెక్టేనని దానిని అతడు అక్కడ ప్రతిపాదించినట్టుగా చరిత్రలో మనం చూస్తాము. అదేవిధంగా తన యొక్క తల్లి హెలెన్, నేను మీకు ముందుగానే చెప్పి ఉన్నాను, ఆమె యొక్క తల్లి హెలెన్ క్రీస్తు శకం 325 ఆ యొక్క సమయంలో ఆమెకు విపరీతంగా దేవుని మీద భయము భక్తి ఏర్పడి సో ఆమె యెరూషలేము పట్టణంలోనికి వెళ్ళి యేసు ప్రభు ఎక్కడైతే జన్మించిండో అక్కడ ఒక స్థలమును కనుక్కొని అక్కడ ఒక చర్చిని ఆమె కట్టించింది. అదేవిధంగా యేసు ప్రభు ఎక్కడైతే 5 రొట్టెలు 5 చేపలు 2 రొట్టెలను 5 చేపలను ఎక్కడైతే 5,000 మందికి పంచిపెట్టినాడో అక్కడ ఒక స్థలమును కనుక్కొని ఆమె అక్కడ ఒక చర్చిని కట్టించింది. అదేవిధంగా యేసు ప్రభు ఎక్కడైతే దెబ్బలు తిన్నాడో లేదంటే ఇంకా యేసు ప్రభు ఎక్కడైతే అద్భుతములు చేసినాడో అలాంటి ప్రదేశములను కనుక్కొని ఆమె అక్కడ దేవుని కొరకు యేసు ప్రభు కొరకు చర్చిలు సంఘములను కట్టించింది. ఇవి ఇప్పటికీ యెరూషలేములోనికి వెళ్తే అప్పుడు కట్టించినటువంటి సంఘములు ఇప్పుడు పెద్ద పెద్ద భవనములుగా సంఘములుగా ఇప్పటికీ మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడైనా మనం అక్కడికి వెళ్తే వాళ్ళు చూపించే యేసు ప్రభు యొక్క సమాధి ఇది అని, యేసు ప్రభు ఇక్కడ 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి పంచిపెట్టిండని వాళ్ళు చూపించే ఆ ప్రదేశంలో ఏవైతే ఉంటాయో అవన్నీ ఈ యొక్క హెలెన్ కట్టించినటువంటి చర్చెస్గా వాళ్ళు చెప్తా ఉంటారు. సో ఆమె క్రీస్తు శకం 320 సంవత్సరంలో యెరూషలేమునికి వెళ్ళి సో గొప్పగా ఆమె యెరూషలేముకి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా చూస్తే అక్కడ మనకు అనేకంగా క్రైస్తవ దేవాలయాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో ఇది మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాంటి సమయంలోనే దేవుని యొక్క సంఘం అనేది అప్పుడు బహుగా విస్తరించింది. అలాంటి సమయంలో ఎప్పుడైతే ఈ యొక్క అన్యమతం ఏ విధంగా దేవుని యొక్క మందిరంలోనికి వచ్చింది అనేది నేను చెప్తున్నాను. సో ఎప్పుడైతే ఈ కాన్స్టంటైన్ చక్రవర్తి క్రైస్తవ మతముని ఏం చేసిండు, గవర్నమెంట్ అందరూ దేవుణ్ణి నమ్ముకోవచ్చు, యేసు ప్రభువుని నమ్ముకోండి, మీ అందరికి ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకుంటారో మీకు రాయితీ ఇస్తాము, మీకు మంచి ఉద్యోగములు ఇస్తాము, దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నత స్థితిలో ఉంటారు, అత్యున్నతమైన పదవి వాళ్ళకి వస్తుంది అని ఎప్పుడైతే ఈ కాన్స్టంటైన్ చక్రవర్తి ఆ విధంగా చెప్పినాడో చాలామందికి యేసు ప్రభు మీద విశ్వాసం లేకపోయినప్పటికీ కూడా ప్రభుత్వం మాకు మంచి రాయితీలు కల్పిస్తున్నది, మాకు మంచిగా చూసుకుంటానంటుంది కనుక సో అందరూ కూడా ఏమైపోయారు, క్రైస్తవులుగా మారిపోయారు.
పేరుకు మాత్రమే క్రైస్తవులు, కానీ వాళ్ళ యొక్క క్రియలన్నీ అన్యులుగా ఉండేవి. వారి యొక్క క్రియలన్నీ కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు జీవించేవాళ్ళు. ఇప్పుడు మనం కూడా మతం అన్న దగ్గర హిందూ అని పెడుతుంటాము, కానీ మనం జీవించేది దేవుణ్ణి, యేసు ప్రభుని నమ్ముకున్నట్టు వాళ్ళు కూడా మతం కొరకు మాత్రమే వాళ్ళ యొక్క పేరు యూజ్ చేసినారు, కానీ వారి నిజంగా వారి యొక్క హృదయము మారిపోలేదు. అందుకనే ఇక్కడ ఈ యొక్క సంఘం ఏమైపోయింది, కలుషితం అయిపోయింది. కారణం ఏంటిదంటే ఈ కాన్స్టంటైన్ చక్రవర్తి ఏం చేసిండు, అందరినీ క్రైస్తవులుగా మార్చాలని, దేవుడే అని చెప్పడానికి ఆ విధంగా అతడు చేసి ఉన్నాడు. సో ఈ యొక్క సమయంలో నికోలాయితుల బోధలు అనేవి దేవుని యొక్క సంఘంలోనికి వచ్చి ఉన్నవి. నికోలాయితు ఎవడంటే మనము చూసినట్లయితే అపోస్తుల కార్యములు 6వ అధ్యాయంలో మనకు నికోలాయితు అనే వ్యక్తి కనిపిస్తాడు. ఈ నికోలాయితు ఎవరంటే 6వ అధ్యాయంలో 1వ వచనం చూసినట్లయితే మనకు గ్రీకు భాష మాట్లాడే హెబ్రీల మీద, అదేవిధంగా హెబ్రీల స్త్రీలు ఏం చేస్తారు, వారి మీద సనుక్కుంటారు. అంటే వారి యొక్క భోజనము పెట్టే విషయంలో, వారికి ఆహార విషయంలో వారి మీద సనుగులు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అపోస్తుల దగ్గరికి ఈ యొక్క పరిష్కారమును తీసుకొచ్చినప్పుడు అపోస్తులు ఏం చెప్తారు, మేము దేవుని యొక్క వాక్యమును ప్రకటించటం అని మీకు భోజనము పెట్టుట మంచిది కాదని చెప్పి మీలోనో 7గురిని దేవుని యొక్క ఆత్మచేత నింపబడి మంచిగా పేరు పొందినటువంటి వ్యక్తులని ఏర్పాటు చేసుకోండి అని చెప్పినప్పుడు వారు 7 మందిని తీసుకొని వస్తాడు. ఆ 7గురిలో ఒకడే ఈ నికోలాయితు. ఈ నికోలాయితు ఎవరంటే వేరే మతం నుండి, అంటే వేరే సాంప్రదాయం నుండి క్రైస్తవంలోనికి మార్పు చెందినటువంటి వ్యక్తి. కానీ ఇతనికి సంపూర్ణంగా ఆ యొక్క అవగాహన అనేది లేకుండా పోయింది. సో ఎప్పుడైతే ఈ యొక్క క్రైస్తువులకు వచ్చిన తర్వాతకి పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాతకి సంఘములో ఇతడు యవనస్తుడిగా ఉన్నప్పుడు చాలామంది యవన స్త్రీలు ఇతని వెనకాల పడేవారని హిస్టరీ చెప్తున్నది. చాలామంది ఆ విధంగా అతడు వారితో కలిసి పాపం చేసేవాడు. వారితో యవన స్త్రీలతోటి అక్కడ ఉన్నటువంటి, లేదంటే ఇంకా వేరే ఎక్కడికి వెళ్ళినా సో పాపం చేయటం వలన ఈ యొక్క నికోలాయితుల బోధ అనేది అతడు చెప్పడం ప్రారంభించాడు. ఫర్ ఎగ్జాంపుల్ నికోలాయితుల బోధలు ఎలా ఉంటాయి అనేది ఒక 12 నికోలాయితుల 12 బోధలు నేను మీకు మీ దృష్టికి తీసుకొస్తాను. చూడండి, అవి ఒక దైవ సేవకుడు చెప్పినటువంటి మాటలు. నేను చెప్పాను కదా, ఒక సైంటిస్ట్ సో దాన్ని స్టడీ చేసి బైబిల్ని, లేదంటే కొన్ని ప్రాచీన ప్రతులని, లేదంటే ఇప్పుడు రాణి మొన్న చెప్పింది ఇది ఏంటిది, రోమన్ క్యాథలిక్ బైబిల్లో మనకంటే కొన్ని ఎక్కువ పుస్తకములు ఉంటాయని, అదేవిధంగా రోమన్ క్యాథలిక్లో కాకుండా ఇంకా కొన్ని వేరే మొత్తము 14 పుస్తకములు ఉంటాయి. బైబిల్లో కానివంటివి 14 పుస్తకములు ఉంటాయి. సో ఆ 14 పుస్తకములతో పాటు కొన్ని డెడ్ సీ స్క్రోల్స్ అని ఉంటాయి. డెడ్ సీ స్క్రోల్స్ అంటే మృత సముద్రంలో దొరికినటువంటి వ్రాత ప్రతులు. ఇవి ఎప్పుడు కనుగొన్నారంటే 1950 నుంచి 1956 మధ్య కాలంలో వీటిని కనుగొన్నారు. ఎక్కడ కనుగొన్నారంటే కుమ్రాన్ గుహలలో వీటిని కనుగొన్నారు. ఈ డెడ్ స్క్రోల్స్ని ఎవరు రాసి ఉన్నారు, ఎక్కడ దొరికినాయి అనేది ఎప్పుడైనా మీకు వీలైనప్పుడు దీని గురించి చెప్తాను. వీటిని గురించి సో హానోకు రాస్తుంటాడు. హానోకు ఆదాం అవ్వ మొదటి గ్రంథము, ఆదాం అవ్వ రెండవ గ్రంథం. ఆదాం అవ్వ ఏ విధంగా వారి యొక్క జీవితము ఏ విధంగా ఉండేది, ఆ తర్వాతకి ఏం జరిగింది అనేది చాలా విషయములను హానోకు ఈ యొక్క డెడ్ సీ స్క్రోల్స్లో అతడు రాసి ఉన్నాడని సో ఒక సైంటిస్ట్ సో నేను వెళ్ళిన దగ్గర చెప్పినటువంటి ఈ విషయములని నేను కూడా మీకు వీలైతే ఒకసారి నేను మీకు చెప్తాను. కానీ ఇప్పుడు మీకు నికోలాయితుల బోధలు సో 12 బోధలు వాళ్ళ ప్రత్యేకమైనవి. ఈ యొక్క నికోలాయితుల బోధలు ఏంటి అంటే సో అతడు చెప్పేటటువంటి మొదటి బోధ ఏంటిదంటే పాత నిబంధనలో ఉన్నటువంటి దేవుడు కోపపడేటటువంటి దేవుడు కనుక ఆయన మనకు వద్దు. ఈ నికోలాయితుల బోధలలో మొదటి బోధ ఏంటిది, పాత నిబంధనలో ఉన్నటువంటి దేవుడు
ఏంటిది కోపిష్టి కనుక ఆయన మనకొద్దు అంటే ఎవరిని తిరస్కరిస్తున్నారు వీళ్ళు? తండ్రి అయిన దేవుణ్ణి వీళ్ళు తిరస్కరిస్తున్నారు నికోలాయితులు. అదేవిధంగా ఇంకేమంటున్నాడు? క్రొత్త నిబంధనలో ఉన్న దేవుడు దయాగుణం కలిగినటువంటి వాడు కనుక ఆయన మనకు కావాలి అంటే తండ్రి వద్దంటున్నాడు, కుమారుడు మాత్రమే మనకు కావాలి. ఎందుకు కావాలంటున్నారో మనం తర్వాత చెప్తాను నేను. సో బైబిల్లో ఉన్నటువంటి పాత నిబంధన పాతది కనుక అది మనకు వద్దు. 4వది ఏమంటున్నాడు? యేసయ్య కంటే పౌలు ప్రధానమైన వాడు. మొదటికినేమో యేసు ప్రభు ఎందుకు కావాలంటున్నాడు? ఆయన దయాగుణం కలిగిన వాడు కనుక మనకి యేసు ప్రభు కావాలంటున్నాడు. మళ్ళీ తర్వాతకి ఏం చెప్తున్నాడు? యేసయ్య కంటే పౌలు ప్రధానమైన వాడు. కారణం ఏంటిదంటే యేసయ్య కంటే పౌలు అధిక సార్లు దెబ్బలు తిన్నాడు, సో అధిక సార్లు హింసించబడ్డాడు. సో వాటన్నిటి గురించి ఇతడు చెప్తూ ఉంటాడు. అదేవిధంగా 5వ బోధ ఏంటిదంటే చనిపోయిన వారికి పునరుద్ధానం లేదు. చనిపోయిన వారికి పునరుద్ధానం అనేది లేదు. కానీ బైబిల్లో మనకు స్పష్టంగా ఏం చెప్తున్నది? పునరుద్ధానం అనేది ఉన్నది. కానీ వీళ్ళేం చెప్తారు? పునరుద్ధానం లేదు. చనిపోయినటువంటి వ్యక్తి నేరుగా దేవుని దగ్గరికే వెళ్తారు కనుక వాళ్ళకు పునరుద్ధానం అనేది ఉండదు అని చెప్తున్నారు. అదేవిధంగా 6వ బోధ ఏంటిదంటే యేసయ్య తిరిగి రాడు. పునరుద్ధానం అనేది లేదు కనుక యేసు ప్రభు తిరిగి రాడు. కానీ మనం చూస్తే యేసు ప్రభు తిరిగి మృతుడై లేచినట్టు మనం కూడా అదేవిధంగా మృతులలో నుండి లేస్తామని మనము విశ్వసిస్తాం. కానీ వీళ్ళు ఏం చెప్తారు? యేసు ప్రభు తిరిగి రాడు అనేది వీళ్ళు చెప్తారు. 7వది ఏంటిదంటే రక్షణ యేసు వలననే కానీ ప్రవర్తన వలన కలగదు. అంటే మన యొక్క ప్రవర్తన ఎలా ఉన్నా పర్వాలేదు, నీకు రక్షణ యేసుక్రీస్తు ఇచ్చింది కనుక నీ ప్రవర్తన మారకపోయినా నువ్వు ఎలా ఉన్నా అలా ఉంటే సరిపోతుంది, నీ ప్రవర్తనను మార్చుకునే అవసరం లేదు అని వీళ్ళు బోధిస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటిది? మనము పరిశుద్ధమైన జీవితము జీవించిన అవసరం లేదు. కారణము ఎందుకంటే మనము కృప చేత రక్షించబడ్డాము, కృప మనకున్నది కనుక మనము పరిశుద్ధమైన జీవితమును జీవించని అవసరం లేదని వీళ్ళు నికోలాయితులు. ఎందుకంటే ఈ నికోలాయితులు దేవుని యొక్క సంఘములోనే పరిశుద్ధంగా ఉండాలి, వ్యభిచారమును అదేవిధంగా వీటన్నిటిని విడిచిపెట్టాలని బైబిల్ మనకు బోధిస్తుంటే ఇతడు అమ్మాయిలందరూ ఇతని వెనుకలా పడుతున్నారు కనుక అతడు ఏం చెప్తున్నాడు? పరిశుద్ధమైన జీవితం మనకు అవసరం లేదు, కృప మనల్ని రక్షించింది కనుక ఆ కృపలో మనం ఉంటే సరిపోతుందని. ఈ రోజులలో చాలామంది ఈ కృప గ్రేస్ టీచింగ్ని బట్టి చాలామంది పాపంలో ఉంటున్నారు. జాగ్రత్త. అదేంటిదంటే నికోలాయితుల బోధ. జాగ్రత్త. తర్వాతకి మనం చేసిన పాపములు చేయవలసిన ఇంకేదైనా పాపం ఉంటే నువ్వు ఇంకా ఇప్పటివరకు నువ్వు చేసిన పాపములు అదేవిధంగా భవిష్యత్తులో నువ్వు ఏ పాపం చేసినా యేసు ప్రభు వాటన్నిటిని క్షమించేసిండు కనుక నువ్వు దాని గురించి చింతించిన అవసరం లేదు. నువ్వు అంటే దాని యొక్క అర్థం ఏంటిదంటే నువ్వు పాపం చేసినా ఏమి కాదు అని చెప్తున్నాడు ఇతడు. కానీ అది డేంజర్. ఇంకోటి ఏంటిదంటే యేసు శరీరము విషయంలో శరీరం కొరకు మన యొక్క శరీరం కొరకు మరణించిండు కనుక ఆత్మగా లేచాడు. మన యొక్క శరీరం కొరకు మరణించి ఆత్మానుసారంగా లేచాడు కనుక యేసు ప్రభు శరీర క్రియలను పట్టించుకోడు అని చెప్తున్నారు. శరీరానుసారమైన క్రియలను గురించి మనము బైబిల్లో గల్తీ పత్రికలో చాలా స్పష్టంగా శరీరానుసారమైన క్రియలు ఏంటి, వాటిని చేయకూడదు, వాటి వలన దేవుని యొక్క ఉగ్రత వస్తుంది, దాని వలన దేవుని యొక్క రాజ్యమును మనం స్వతంత్రించుకోమని చాలా స్పష్టంగా చెప్తుంటే ఇతడేం చెప్తున్నాడు? శరీర క్రియలను గురించి మనము పట్టించుకోని అవసరం లేదు అని. కారణం ఏంటిది? మన యొక్క ఆత్మ అనేది రక్షించబడింది, మన శరీరం ఈ భూమి మీదనే నశించిపోతుంది కనుక శరీర క్రియలను దేవుడు పట్టించుకోడని ఇతడు చెప్తున్నాడు. కానీ 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనంలో చాలా స్పష్టంగా ఉంటుంది. మనము శరీరంతో చేసిన ప్రతి క్రియను బట్టి దేవుడు మనకు తీర్పు అనేది తీరుస్తాడని. కానీ ఇతడు ఏం చెప్తున్నాడు? దేవుని యొక్క వాక్యమునికి విరోధంగా వీరి యొక్క బోధ అనేది ఉన్నది. తర్వాతకి ఏంటిది? యేసు వచ్చింది, యేసు ప్రభు దేని కొరకు వచ్చిందంటే మనకి ఏ తీర్పు లేకుండా నువ్వు రక్షణ పొందుకున్నావు, నువ్వు ఏ పాపం చేసినా నీకే తీర్పు ఉండదు. కానీ దేవుని యొక్క వాక్యంలో మనకు స్పష్టంగా ఉంటుంది, నువ్వు చేసిన క్రియలను బట్టి నీకు తప్పకుండా తీర్పు అనేది ఉంటుంది. కానీ ఇతడు ఏం చెప్తున్నాడు? నీకే తీర్పు లేదని చెప్తున్నాడు. అదేవిధంగా సంఘములో నువ్వేమని చెప్పాలంటే సంఘములు నువ్వు బోధించేటప్పుడు నువ్వు పాపివి, నువ్వు పాపం చేసినావు, నువ్వు పాపములను ఒప్పుకోవాలి,
నీ యొక్క పితరులు చేసినటువంటి తప్పులను ఒప్పుకోవాలి, అలాంటివి ఏమి కూడా ఉండదు. నువ్వు ఒప్పుకోని అవసరం లేదు. కారణం యేసు ప్రభు ఎప్పుడో 2000 సంవత్సరముల క్రితమే, లేదంటే ఎప్పుడో ఆయన మన కొరకు మరణించిండు. ఇంకా నువ్వు ఆ పాపములను ఒప్పుకోని అవసరం లేదు. సో నువ్వు పాపి అని చెప్పకూడదని ఈ నికోలాయితుల బోధ సంఘములో ఈ విధంగా చెప్పి సాతాను యొక్క సింహాసనమును కూడా దేవుని యొక్క మందిరంలోనికి తీసుకొని వచ్చి సంఘాన్ని ఏం చేసిర్రు? అపవిత్రం చేసిర్రు సంఘాన్ని. ఇది నికోలాయితుల బోధ. అదేవిధంగా బిలాము బోధ ఏంటిది? బిలాము ఏమి బోధించాడు? మనమందరికీ సంఖ్యాకాండంలో మనము చాలా స్పష్టంగా చూసి బిలాము బోధలు ఏంటి? బిలాముని బాలాకి దేనికి పిలిపించి ఉన్నాడు? దేవుడు ఆశీర్వదించినటువంటి ఒక జనం ఉన్నది. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఐగుప్తు నుండి వచ్చి ఉన్నారు. వాళ్ళు ఈ భూమి అంతటిని చుట్టూ పరుచుకొని ఉన్నారు. ఒకవేళ నీవు వచ్చి వారిని శపించినట్లయితే వారిపైన నేను విజయం సాధిస్తానేమో, అందుకనే నువ్వు వచ్చి శపించమని ఈ బాలాకు ఏం చేస్తున్నాడు? బిలామును పిలిపిస్తున్నాడు. చూడండి, శపించమని, ఒక దైవ సేవకుని శపించమని ఒక రాజు, అంటే ఒక రాజుకు అర్థమవుతున్నది శాపము ఎంత గొప్ప క్రియలు చేస్తాయి అనేది. ఒక వ్యక్తి శాపములో ఉంటే వర్ధిల్లడని, ఒక వ్యక్తిని శపిస్తే అతడు నాశనం అయిపోతాడని, ఒక వ్యక్తిని శపిస్తే నేను అతని పైన విజయం సాధిస్తానని. ఇది ఏంటిది? సాతాను యొక్క బోధ, సాతాను యొక్క లక్షణం. ఒక వ్యక్తిని శపించటం అనేది, ఒక వ్యక్తి పైన విజయము. ఈ రోజులలో చేతబడి మంత్రక్రియలన్నీ కూడా దీని కొరకే. చేతబడి అనే కాదు, ఇంకా ఇప్పుడు ఇప్పుడు న్యూమరాలిజము, ఇంకా రకరకాల చీకటి క్షుద్ర పూజలు ఇవన్నీ చేస్తారు. దేని కొరకు? అధికారం కొరకు. ఒక వ్యక్తిని నాశనం చేసి వాళ్ళ అధికారమును సంపాదించుకోవడానికి. వాళ్ళకి ఏ విధంగా అధికారం వస్తుంది? శపించడం ద్వారా. శపించడం ఎవరు నేర్పించారు? సాతాను నేర్పించారు. అంటే శపించడానికి సాతాను వారికి అధికారం ఇస్తున్నది. సో ఇక్కడ బిలాముని బాలాకు దేని కొరకు పిలుస్తున్నాడు? వారిని శపించమని. కానీ మార్గమధ్యంలో దేవుడు బిలామును ఏం చేసిండు? గద్దించిండు. గాడిదతో అతనికి బుద్ధి చెప్పిండు కనుక 3 సార్లు కూడా అతడు ఏం చేసిండు? వారిని దీవించిండు. 3 సార్లు కూడా దేవుడు బిలాము చేత దేవుడు వారిని దీవించిండు. కానీ దేవుడు వారిని దీవించిండు. అయినప్పటికీ ఈ బిలాము యొక్క దుర్బుద్ధి ఏంటిదంటే అతనికి డబ్బు ఆశ, పేరాశ. బిలాము లాంటి వ్యక్తులు ఎవరైనా దేవుని యొక్క మందిరంలో ఉంటే చాలా డేంజర్. సో అతనికి డబ్బు ఆశ. ఆ డబ్బు ఆశను బట్టి రాజు ఇస్తున్నటువంటి ఘనత ఇతడు కోరుకోవాలని, పొందుకోవాలని, ఎలాగైనా నేను వెళ్ళేటప్పుడు రాజు దగ్గర నుంచి బహుమానం పొందుకోవాలని చెప్పేసి ఈ బిలాము బాలాకుకి ఏమని నేర్పించిందంటే, మనము బైబిల్లో చదివితే మీకు మంచిగా స్పష్టంగా అర్థమవుతుంది. ఏమని నేర్పించిందంటే, సో దేవుడు వారిని దీవించిండు, కానీ మరి వారి మీద నువ్వు విజయం పొందాలంటే మరి ఒక విధంగా నువ్వు వారిపైన విజయం సాధించవచ్చు. సో ఎట్లాగో వాళ్ళు నీ యొక్క దేశం దగ్గరికి వచ్చి ఉన్నారు కదా, నీ ప్రాంతం దగ్గరికి వచ్చి ఉన్నారు కదా, సో నువ్వేం చేయండి అంటే మీ యొక్క స్త్రీలలో అందమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో సో వారి దగ్గరికి పంపియ్యి, వారితో కలవమని చెప్పు, వారి దగ్గరికి వెళ్ళు. సో అప్పుడు వాళ్ళతో కలిసి వాళ్ళు వ్యభిచారం చేస్తారు. దాని వలన దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వస్తుంది. చూడండి ఏ విధంగా బిలాము దేవుని ప్రజలని తప్పు మార్గంలో నడిపించటానికి ఎవరైనా, ఇది బైబిల్లో చాలా స్పష్టంగా ఉంటాయి. ఇలాంటిది ఏంటిదంటే క్రమము లేకుండా బోధించటము చాలా చాలా డేంజర్. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము మనము చూసినట్లయితే 26వ వచనం అనుకుంటా, లేదంటే 28వ వచనం, 29, 30, 31 వచనంలో ఉంటుంది. అక్రమము అనేది తోడేళ్ళు లాంటి వాళ్ళు దేవుని యొక్క సంఘములోనికి వస్తుంటారు. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు? దేవుని యొక్క బిడ్డల్ని నాశనం చేయడానికి. ఇలాంటి వాటిని ఎప్పుడు కూడా సంఘంలో ప్రోత్సహించకూడదు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ బిలాం ఏం బోధిస్తున్నాడు? సో మీ యొక్క స్త్రీలని వారి యొద్దకు పంపించండి, దాని వలన దేవుని యొక్క కోపం వాళ్ళ మీదకి వస్తుంది. మీరు తర్వాతకి చదవండి. అలాగ కోపం వచ్చినందుకు ఫినెహాసు, ఎలియాజర్ యొక్క మనుమడు ఫినెహాసు వెళ్ళి ఏం చేస్తాడు? ఎవరైతే ఈ విధంగా పాపం చేస్తున్నారో వారిని ఈటతోటి పొడిచినప్పుడు, వాళ్ళు చనిపోయినప్పుడు దేవునికి అది ఇష్టమైన కార్యంగా ఉంటుంది. అప్పుడు వారి మీద నుండి ఆ తెగులు అనేది తొలగిపోతుంది. మీరు సంఖ్యాకాండము తర్వాతకి మీరు చదవండి, చాలా స్పష్టంగా
ఏముంటుంది. సో ఈ విధంగా బిలాం ఏం చేసిండు, వ్యభిచారమునకి విగ్రహముల దగ్గరికి, సో మీరు వారితో కలిసండి, వారి మీ యొక్క దేవతల దగ్గరికి వారిని పిలువండి, సో వారితో పాటు కలిసి మీరు భోజనం చేయండి అని వారికి నేర్పించిండు. చాలా డేంజరస్ విగ్రహ ఆరాధన. విగ్రహ ఆరాధన ఏం చేస్తుందంటే వ్యభిచారమునకు దారి తీస్తుంది. ఎప్పుడైనా మనం నిర్గమకాండంలో మీరు చదవండి, ఇంకెక్కడైనా చదవండి, విగ్రహారాధన ఎక్కడైతే జరుగుతుంటుందో అక్కడ పక్కా 100% వ్యభిచార క్రియలు, మద్యము, అల్లరి అన్నీ కనిపిస్తుంటాయి. కనుక దేవుడు ఏం చెప్తున్నాడంటే విగ్రహములకు చాలా దూరంగా పారిపోండి, అది మీకు మేలు అని దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా చెప్తుంటాడు. కనుక సో మనము చాలా వరకు నేను విశ్వాసం కలిగి ఉన్నాను, నేను ప్రార్థన చేసుకొని తింటాను, అది ఇది అని అంట. కానీ చాలా డేంజర్. ఇక్కడ యేసు ప్రభువే చెప్తున్నాడు, విగ్రహములకు అర్పించిన వాటిని చూడండి 14వ వచనంలో ఏమనున్నది, ఆయనను నీ మీద కొన్ని తప్పిదములను మోపవలసి ఉన్నది. అంత స్పష్టంగా దేవుడు నిన్ను కొన్ని విషయంలో మెచ్చుకోవచ్చు, అదేవిధంగా కొన్ని విషయంలో నీ మీద తప్పిదములను కూడా పెట్టవచ్చు. కారణం ఏంటిదంటే నాకు విశ్వాసం ఉన్నది అని చెప్పేసి నేను విగ్రహంల దగ్గరికి వెళ్ళి భోజనం చేస్తే అది ఏంటిదంట, నన్ను బట్టి బలహీనమైన మనసాక్షి ఎవరికైతే ఉంటుందో, మీరు తర్వాతకి చదవండి 1 కొరింథీలో, అది పాపం అని ఉంటుంది. నా మట్టుకు నాకు విశ్వాసం ఉన్నది, నేను జయించగలుగుతున్నాను, కానీ నన్ను చూసి బలహీనమైనటువంటి వ్యక్తి ఎవడైతే ఉంటాడో వానిని నేనేం చేస్తున్నాను, పాడు చేస్తున్నాను. కావాలంటే చూడండి, వెరీ డేంజరస్. ఎప్పుడైనా వెళ్ళినా కానీ మనము ఆ విగ్రహముల దగ్గర భోజనం చేయకుండా ఉండడం చాలా మంచిది అని దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా ఉన్నది. 1 కొరింథీ 8వ అధ్యాయము 12వ వచనం తర్వాతకి మీరు పై వచనములు మీరు తర్వాతకి చదువుకోండి, కానీ నేను ఈ 12వ వచనం ఒకటి చదువుతున్నాను. ఇలాగూ సహోదరులకు విరోధంగా పాపం చేయట వలనను వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలనను మీరు క్రీస్తునకు విరోధంగా పాపము చేయు వారగుచున్నారు. చూడండి, మనము క్రీస్తునకు విరోధంగా విగ్రహములు అంటే మనము ఏంటిది, మన యొక్క బంధువులని చెప్పేసి, మన యొక్క రక్త సంబంధికులు అని చెప్పేసి అలాంటి వారితో కలిసి వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్తే దేవుడు ఏమంటున్నాడు, బలహీనమైన మనస్సాక్షి గల వారి యొక్క మనస్సును మనం నొప్పిస్తున్నాము. అదేవిధంగా ఇంకేమంటున్నాము, వారికి మనము నేర్పిస్తున్నాము, నేను తింటున్నాను నువ్వు కూడా తిను. ఇదేంటిది బిలాము బోధ. ఒకడు పాపం చేసిండు, ఒకడికి అందమైన అమ్మాయి కనిపించింది, మరి ఒకరికి కనిపించింది, సో వారి వెంట అందరూ వెళ్ళిపోయినారు. అందువలన విరోధమైన పాపము, దేవునికి విరోధమైన క్రియలను వాళ్ళు చేశారు. కనుక సో నా మట్టుకు నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను, నేను ప్రార్థన చేసుకుంటాను, నేను ప్రార్థన చేసుకుంటే ఏది నాకు ఎంత మాత్రం హాని చేయదనేది నీకు తెలుస్తుంది, ఓకే. కానీ బలహీనమైన మనస్సాక్షి కలిగిన వాని యొక్క విషయం ఏంటిది, నిన్ను బట్టి వాళ్ళు కూడా చెప్తా ఉంటారు. ఈ రోజులలో చూస్తే చాలామంది ఇదే విధంగా అంటున్నారు, వాళ్ళు ఇస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, మీరు మాత్రం ఎందుకు రావట్లేరు, మీరేమన్నా స్పెషలా, మీరేమన్నా ప్రత్యేకమైన వాళ్ళ అని మనల్ని చాలా వరకు హింసిస్తున్నారు, నిందిస్తున్నారు. అది డేంజర్. కారణం ఏంటిది, ఒకరు పోయినందువలన మిగతా వారికి ఏమవుతున్నది, అది మన ప్రేరేపణ కలిగించే విధంగా ఉంటుంది. అందుకని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఏమంటుంది, సహోదరులకు విరోధంగా పాపము చేయటం వలన మనమే పాపం చేయటం, కానీ మనం విరోధంగా ఒకరికి పాపం చేస్తున్నాం. బలహీనమైన మనస్సాక్షి కలిగిన వారి విషయంలో మనం పాపం చేసిన వాళ్ళం అవుతున్నాం. కనుక సో దేవుడు ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఏంటిది, కొన్ని తప్పిదములు నేను నీ మీద మోపవలసి వచ్చి ఉన్నది, నువ్వు నా నామము నిమిత్తము ఏంటిది నన్ను ఎరుగనని చెప్పలేదు, కానీ అయినా కూడా నీ మీద కొన్ని తప్పులు మోపవలసి వస్తున్నది. ఏంటిది, సో విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయనట్లును. చూడండి, జారత్వము వ్యభిచారము 2 పదములు డిఫరెంట్. జారత్వం వేరు, వ్యభిచారం వేరు. జారత్వం అంటే పెళ్లి కాకముందుకు ఏ పురుషుడు కానీ ఏ స్త్రీ కానీ వేరే కరుతోటి, అంటే పెళ్లి కాకముందుకు చేసేటటువంటి శరీర సంబంధమైనటువంటి ఆ క్రియని జారత్వంగా ప్రకటిస్తారు. అదేవిధంగా పెళ్లి అయినటువంటి ఒక వ్యక్తి పెళ్లి కానటువంటి మరి ఒకరితోటి శరీర సంబంధమైనటువంటి విషయంలో పాపం చేసినా కూడా పెళ్లి అయినది పెళ్లి కానివారు
వాళ్ళిద్దరు కలిసినా కూడా అదేంటిది? జారత్వమే. అదేవిధంగా వ్యభిచారం అంటే ఏంటిదంటే పెళ్లి అయిన వాళ్ళు మరి యొక్క పెళ్లి అయిన వాళ్ళతోటి పాపం చేస్తే అది వ్యభిచారము. డేంజరస్ ఈ 2 వచనములు. సో కనుక దేవుడు ఏం చెప్తున్నాడు? ఈ విషయంలో చాలా దూరంగా ఉండండి. మీకు అర్థమైంది అనుకుంటున్నా జారత్వమునకి వ్యభిచారమునకు మధ్య డిఫరెన్స్. సో ఎప్పుడైనా ఇలాంటి క్రియలు మన జీవితంలో కనిపించినా వెంటనే వాటిని ఒప్పుకోండి. ఒకవేళ వాటిని మనము అయ్యో ఇప్పుడు నేను చేయట్లేను కదా అని కాదు, మీరు చేసినారని కాదు నేను చెప్పేది. ఫ్యూచర్లో ఎవరైనా మనల్ని అడిగితే వారికి చెప్పడానికి ఉంటుంది. అది ఒక శాపము, అది బ్లడ్ లైన్లో వస్తుంది, అది డేంజర్. కనుక మనం ఏం చేయాలి? ఆ యొక్క పాపముని విరగొట్టేసేయాలి. నన్ను క్షమించండి ప్రభువా, నీతోంటే అది స్టాప్ అయిపోవాలి. సో ఏ పాపమైనా నీతోంటే అది ఆగిపోవాలి. కనుక నువ్వేం చేయి? దేవుణ్ణి ఎదుట పశ్చాత్తాపపడు, క్షమించమని అడుగు. నేను జారత్వమునకు వ్యభిచారమునకు మీకు 2 డిఫరెన్సెస్ పర్ఫెక్ట్గా చెప్పినాను. జారత్వం అంటే ఏంటిది? పెళ్లి కాకముందుకు ఏ పురుషుడు కానీ ఏ స్త్రీ కానీ ఇద్దరు శరీరానుసారంగా పాపం చేస్తే అది పెళ్లి కాకముందుకు చేస్తే అది జారత్వము. అదేవిధంగా ఒక పెళ్లి అయినటువంటి వ్యక్తి మరి యొక్క పెళ్లి కానటువంటి వ్యక్తితో పాపం చేసినా అది జారత్వం కిందకు వస్తుంది. కనుక వాటిని మనము క్షమించమని అడగాలి. సో అదేవిధంగా వ్యభిచారం అంటే పెళ్లి అయిన తర్వాతకి ఒక వ్యక్తి పెళ్ళైన మరొక వ్యక్తితోటి శరీరానుసారంగా పాపం చేస్తే అది వ్యభిచారము. ఎప్పుడైనా ఇలాంటి క్రియలు ఉన్నట్లయితే వాటిని క్షమించమని అడగండి, వారికి చెప్పండి ఇలాంటి క్రియలు మనలో ఉండకూడదు. అవి బిలాము యొక్క క్రియలు, అవి మన జీవితంలో శాపమును తీసుకొని వస్తాయి. సో దాని వలన మనము సంహరించబడతాము. సో కనుక ఇలాంటి క్రియలు మన జీవితంలో ఉండకుండా వాటికి ఇచ్చిన ఆహ్వానపు పత్రికలు ఇవన్నీ సాతాను యొక్క ఇన్విటేషన్స్, వీటన్నిటిని మనము విరగొట్టేసేయాలి. అందుకని ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? నీ మీద కొన్ని తప్పిదములు హిడెన్, రహస్యమైన తప్పిదం ఇది. మనకు తెలియక నేను చేయట్లేను కదా ఇప్పుడు అనుకోదు, ఇది రహస్యమైనది, హిడెన్. కనుక సాతాను ఎప్పుడు కూడా కనిపించేవి కాదు కానీ కనబడని రహస్యమైన వాటిని తీసుకొని వచ్చి నిన్ను పాపములో పడేస్తాడు. అదొక దానికి పాపముకి ప్రేరేపించడానికి అదొక ఇన్విటేషన్గా ఉంటుంది. కనుక మనం వాటి విషయంలో కూడా క్షమాపణ అనేది మనం కోరుకోవాలి. సో దేవుడు నీ మీద ఏ తప్పిదము మోపకుండా నువ్వు చూసుకోవాలి. సో విగ్రహములకు బలి ఇచ్చిన వాటి విషయంలో మీరు ఏ విధంగా ఉండాలి? చాలా కేర్ఫుల్గా ఉండాలి. మనం అక్కడికి వెళ్ళవలసి వస్తే వాటిని ముట్టకుండా, సో వాటి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా చూడండి, బలి ఇచ్చిన వాటిని తినునట్లును జారత్వం చేయనట్లును ఇజ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధ. బాలాకుకు బిలాము ఈ విధంగా నేర్పించిండు, వ్యభిచారం చేయమని చెప్పి, జారత్వం చేయమని చెప్పి, అదేవిధంగా విగ్రహములకు బలి అర్పించిన వాటిని తిని దేవునికి విరోధంగా ఏం చేస్తున్నాడు? వారి యొక్క క్రియలని నేర్పిస్తున్నాడు అన్నమాట. సో అందుకనే దేవుడు ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఏంటిది? బిలాము బోధ అనుసరించి వారు నీలో ఉన్నారు. మనలో ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే సో మనం వారికి దూరంగా ఉండాలి. వారికి మనం చెప్పాలి, అయ్యా ఇది బిలాము బోధ, ఇది మంచిది కాదు, దేవుడు నీ మీద తప్పిదమును మోపుతాడు, దయచేసి వీటి నుండి దూరంగా ఉండు అని చాలా స్పష్టంగా మనము వారికి చెప్పాలి. లేదంటే 2 అంచులు కలిగిన ఖడ్గము వంటి వాడు, నేను 2 విధములుగా ఉంటాను, నేను అటు ఉంటాను ఇటు ఉంటానంటే 2 అంచులు కలిగిన ఖడ్గం ఏం చేస్తుంది? మనల్ని సంహరిస్తుంది అని అన్నమాట. అంటే నీ యొక్క తప్పిదముని ఎక్స్పోజ్ చేస్తుంది. నువ్వు ఏదైతే పాపం చేస్తున్నావో, నీవు ఏదైతే తప్పు చేస్తున్నావో దేవుడు దానిని ఎక్స్పోజ్ చేస్తాడు బయటికి. అదేవిధంగా అందుకనే చాలామంది సంఘంలో ఎవరైతే తప్పులు చేస్తున్నారో వారి యొక్క జీవితంలోని దేవుడే ఎక్స్పోజ్ చేస్తున్నాడు. అందువలన సంఘంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారా, ఇలాగుంటున్నారని వారికి మనము బయటికి కనిపిస్తున్నాం. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. సో నికోలాయితుల బోధ గురించి నేను మీకు చెప్పాను. కనుక దేవుడు ఏమంటున్నాడు? మారు మనసు పొందుము, లేని ఎడల నేను త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చి ఖడ్గం చేత వీరితో యుద్ధం చేస్తాను. దేవుడే యుద్ధం చేస్తాను అంటున్నాడు. నోటి నుండి ఖడ్గం, అందుకనే
చెప్పి ఉన్నాను కదా. సో ఖడ్గము రెండంచులు కలిగినటువంటి ఖడ్గం కనుక అది ఎటు నుండి వచ్చిన మనలో ఏ పాపమునున్నా అది ఏం చేస్తుంది, సంహరించేస్తుంది కనుక సో చాలా స్పష్టంగా చెప్తున్నాడు, మారు మనసు పొందుమని. నేను కూడా ఇంతకుముందు చెప్పినాను, జారత్వం చేసిన, విగ్రహముల దగ్గరికి వెళ్ళినా, అదేవిధంగా ఇంకా వేరే ఏ క్రియలు మనలో కనిపించినా వాటిని వెంటనే మారు మనసు పొందుకొని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు, సో ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడి వినను గాక. కేవలం ఆత్మానుసారమైన వ్యక్తికి మాత్రమే ఇవి అర్థమవుతాయి. శరీర సంబంధంగా ఇప్పటికి ఉన్నటువంటి వ్యక్తికి ఇవి అర్థం కావు. అదేవిధంగా దేవుడు ఇంకేం చెప్తున్నాడు, జయించు వానికి మరుగయున్న మన్నాను భుజింపనిత్తును. అదేవిధంగా మరుగైన మన్నా, సో మనకు దేవుడు చెప్తున్నాడు, నువ్వు జయిస్తే నీకు మరుగై ఉన్నటువంటి మన్నాను దేవుడు ఇస్తాడు. అదేవిధంగా అతనికి తెల్ల రాతినిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన యొక్క క్రొత్త పేరుండును, పొందిన వానికే కానీ అది మరి ఎవరికి తెలియదు. ఇక్కడ తెల్ల రాతి అనే విషయంలో చూస్తే, అదేవిధంగా చెక్కబడినటువంటి పేరు అనేది ఏంటిదంటే, ఇజ్రాయేలీలలో పాపం చేసిన వానికి సో నల్ల రాతి మీద పేరు రాస్తాడు, నల్ల రాయి మీద ఇజ్రాయెల్ దేశంలో. అదేవిధంగా పరిశుద్ధంగా ఉన్న వానికి తెల్ల రాతి మీద పేరు రాస్తాడు. అదే విషయంలో దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, పరలోకంలో కూడా నీకు ఒక క్రొత్త పేరు ఉంటుంది, నీకు ఒక పేరు ఉంటుంది. నీ పేరు జీవ గ్రంథంలో చెక్కబడింది. నువ్వు పరిశుద్ధుడిగా తీర్చబడిన తర్వాతకి నీ పేరు జీవ గ్రంథంలో చెక్కబడింది. నీ పేరుకి నేను తెల్లరాతి మీద నేను నీకు నీ పేరుని రాస్తానంటున్నాడు. ఒకవేళ నువ్వు మారు మనసు పొందుకోపోయినట్లయితే ఆ పేరు తొలగించబడుతుంది, ఆ పేరు అనేది తొలగించబడుతుంది. అదేవిధంగా క్రొత్త పేరు ఉంటుందని చెప్తున్నాడు. దేవుడే అతనికి ఒక క్రొత్త పేరుని ఇస్తాడు, పొందిన వానికే కానీ అది మన ఎవ్వరికి తెలియదు. ఎవడైతే జయిస్తాడో అది వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. మన క్రియలను మనం జయించినప్పుడు మనకు కూడా పరలోకంలో దేవుడు మన పేరును కూడా ఒక పేరును రాస్తాడు. ఇప్పటికీ గుడ్ న్యూస్ ఏంటిదంటే, మనందరి పేర్లు జీవ గ్రంథంలో లిఖించబడి ఉన్నవి, మన అందరి పేర్లు పరలోకంలో ఉన్నవి. సో దేవుడు మన యొక్క పేర్లను పరలోకంలో రాసి ఉన్నందుకై దేవాది దేవునికి మహిమ కలుగును గాక. సో మనలో ఎవరిలోనైనా ఇలాంటి క్రియలు ఉంటే మీరు తప్పకుండా వారిని హెచ్చరించండి. నికోలాయితుల బోధ ఏంటిదో మీకు ఇప్పుడైనా కొంచెమైనా అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా బిలాము బోధ అంటే ఏంటిదో అదేవిధంగా మీకు కూడా అది అర్థమైందని అనుకుంటున్నాను. సో కనుక మీరు ఎవరికైనా ఇలాంటివి ఎక్కడైనా చూస్తే మీరు వాటి విషయంలో డిబేట్ కానీ ఇదెందుకు అదెందుకు అని వాటి విషయంలో మనం వెళ్ళకూడదు. ఎందుకంటే బైబిల్ చాలా స్పష్టంగా చెప్తున్నది. సో ఇవన్నీ వితర్కముల వలన మనం ఏది కూడా సంపాదించలేము, కానీ దాని వలన మనం ఏమి కోల్పోతామంటున్నాడు, మన యొక్క మనశ్శాంతిని కోల్పోతాం, సమయం వ్యర్థం అవుతుంది. సో దాని వలన అనవసరమైన తప్పిదములలో మనము మన యొక్క పాదములు పెట్టవలసి వస్తుంది. కనుక వాటి విషయం మనకి దూరంగా, వితర్కములకు చాలా దూరంగా ఉండమంటున్నాడు. సో మనమందరము ఇలాంటి విషయంలో ఎక్కడ కనిపించిన వాటన్నిటికీ మనము దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. సో దేవుడు ఈ యొక్క వాక్యమును దీవించి ఆశీర్వదించను గాక నేను అనుకుంటున్నాను. సో నేను చెప్పినటువంటి విషయంలో మీకు కొద్దిగానైనా ఈ యొక్క దేవుని యొక్క వాక్యము అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో దేవుడు మీ అందరిని దీవించును గాక. అదేవిధంగా మీరు ఏదైనా నేర్చుకున్నారా, ఈ యొక్క బైబిల్ స్టడీలో ఏదైనా నేర్చుకున్నట్లయితే మీ యొక్క సమయం కూడా వ్యర్థం కాలేదని నేను నమ్ముతున్నాను. మీరు నేర్చుకున్నారు, అదేవిధంగా ఇతరులకు కూడా మీరు చెప్పడానికి వీలుంటుంది. నేను తెలుసుకున్నవి చూడండి, నికోలాయితుల బోధలు నాకు ఇప్పటి వరకు తెలియదు ఇవి, కానీ నేను నేర్చుకున్నవి, నేను తెలుసుకున్నాయి, మీరు కూడా తెలుసుకోవాలని చెప్తున్నాను. అదేవిధంగా మీరు కూడా ఇతరులకు చెప్పండి. సో వారికి సహాయం చేయండి. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.